రూ. 300 ప్రకటన వెలగల ఒక వస్తువును 25% డిస్కౌంట్తో అమ్మినా కూడా అతనికి 12.5% లాభం వచ్చాను. అయినా దాని కొన్న వేల ఎంత అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, రూ. 300 25% డిస్కౌంట్ అంటే మనం ఎంత పే చేస్తాం? ఒక వస్తువు ఇక్కడ 300 ఉంది, దానికి ఒక ట్యాగ్ ఉంది 25% డిస్కౌంట్. అంటే ఎంత పే చేయాలి? 75%. అంటే 75% ఆఫ్ ఎంఆర్పి ఈక్వల్స్ టు అయినా కూడా అతనికి లాభం వస్తుందట. అంటే ఎంత? 12.5%. అంటే 112.5% ఆఫ్ సిపికి ఈక్వల్, కొన్న వేలకి ఈక్వల్. అంటే ఇంతకు అమ్మితే ఆయనకు 12.5 లాభం వస్తుంది అని అన్నాడు. సో మనల్ని అడుగుతున్నది ఏంటంటే, మనకి ఇందులో ఎంఆర్పి ఇస్తే సిపి అడుగుతాడు, సిపి ఇస్తే ఎంఆర్పి అడుగుతాడు అనమాట. ఇది ఈక్వల్ అనమాట. అంటే ఏమవుతుంది? 75% ఆఫ్ ఎంఆర్పి ఇచ్చాడు కదా 300 ఈక్వల్ టు 112.5% ఆఫ్ సిపి అనమాట. కొన్న వేల ఎంత అన్నాడు. ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ కట్ చేసుకో. ఇది పాయింట్ క్యాన్సిల్ చేస్తే డెసిమల్ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి వెత్తలు కన్వీనియంట్ ప్రకారంగా. సో 25 ఇది 3 టైమ్స్, 25 ఇదంతా 45 టైమ్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది 5 2 టైమ్స్, 5 9 టైమ్స్, ఇది 3 టైమ్స్, 3 ఇది 100 టైమ్స్. ఇది క్రాస్ చేసుకుంటే 2 × 100 ఈక్వల్ టు సిపి ఉంది. అక్కడ సిపి ఉంది కదా, అంటే ఎంత? 200 ఈజ్ ద ఆన్సర్ అనమాట.